హాయ్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో నిలవ పచ్చడి. ఒక సంవత్సరం పాటు పచ్చడి కలర్ మారకుండా పాడవకుండా అసలు ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, డన్. ఇది 10 kgs టమాటీ పచ్చడి కదా, కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో స్కిప్ చేయకుండా నేను చెప్పే టిప్స్ ఇంకా కొలతలన్నీ స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అన్నది. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఈ టమాటీ పచ్చడి కొలతలు వచ్చేసరికి ఇక్కడ ఇస్తున్నాను, చెక్అవుట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఎలాంటి టమాటీలు తీసుకోవాలన్నది అందరికీ పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఎలాంటి టమాటీలు తీసుకోవాలంటే బాగా పచ్చిగా ఉండకూడదు, బాగా పండిపోయి ఉండకూడదు అనమాట. సో ఇలాగా ఎర్రగా ఉండాలి. ముందుగా ఈ టమాటీలన్నీ బాగా వాష్ చేసుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా దాన్ని అన్నది వాటర్ లేకుండా తుడుచుకోండి. ఇక్కడ తుడిచేటప్పుడు చాలామంది చేసే తప్పు మోటుకుల దగ్గర తొడరు అనమాట. సో మోటుకుల దగ్గర వాటర్ అన్నది ఉండిపోద్ది, సో దట్ పచ్చడి అన్నది బేగా పాడైపోద్ది అనమాట. సో ఆ మోటుకుల దగ్గర వాటర్ కూడా బాగా తుడుచుకొని ఎండ్లో అన్నది ఒక 10 minutes అన్నది ఆరబెట్టేసుకోండి. ఒక 10 minutes ఈ టమాటీలన్నీ మంచి ఎండ్లో ఉంచి తీసేసి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ టమాటీలు అన్నవి కట్ చేసుకోండి. ఇక్కడ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే టమాటీలు అన్నవి మోటుకుతో కట్ చేసేస్తారనమాట. కానీ అలా టమాటీలు అన్నవి కట్ చేయకండి, టేస్ట్ అంత బాగోదు, ఇంకా హెల్త్కి కూడా మంచిది కాదు. సో ఆ టమాటీలు మోటుకులన్నీ తీసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ కట్ చేసుకోండి. తర్వాత నేను ముందుగానే చెప్పినట్టు 10 kg టమాటీలకి ఇక్కడ 2 kg కల్లుప్పు అన్నది తీసుకోవాలి. ఇలాగా 2 kg కల్లుప్పు ఒక డబ్బాలో వేసి ఇంకా ఈ 10 kg టమాటీలు ఉన్నాయి కదా కట్ చేసుకొని అన్నీ అన్నది ఆ డబ్బాలో వేసేయండి. ఇప్పుడు టమాటీలు అన్నీ వేసాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ కింద నుంచి పైకి అన్నది కలపండి, సో దట్ ఉప్పు అంతా కలుస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 రోజులు అన్నవి పక్కన పెట్టేసుకోండి. ఈ టమాటీల్లో ఉప్పు కలపడం వల్ల టమాటీలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. తర్వాత ఇది 2 to 3 days పక్కన ఉంచుకోండి. తర్వాత 2 to 3 days తర్వాత చూస్తే టమాటీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా గట్టిగా పిండి ఈ గుజ్జును అన్నది సపరేట్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ గుజ్జు టమాటీ గుజ్జును ఇంకా వాటర్ అన్నది సపరేట్ చేసేస్తున్నాము. చూసారా, ఇలా మొత్తం అన్నీ పిండేసి పక్కన పెట్టేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా సపరేట్ చేసిన వాటరు ఇంకా గుజ్జు అన్నది బాగా ఆరబెట్టుకోండి మంచి ఎండలో. ఇప్పుడు నేను దీంతో పాటు ముందుగానే చెప్పిన 2 kgs చింతపండు అన్నది కూడా ఎండలో ఆరబెట్టుకున్నాను అనమాట. సో దట్ వాటర్ ఏమన్నా ఉన్నా దానికి పోతుందని. చూసారా, 1 day తర్వాత సాయంత్రం తీసుకొస్తే ఎంత మంచిగా ఆరిపోయాయో. ఇలాగ డ్రై అయిపోవాలండి. ఇప్పుడు చింతపండు సైడ్లు ఎజ్జులు ఉంటాయి కదండి, ఈ పీచు అన్నీ, నెక్స్ట్ మళ్ళీ దానికి ఏమన్నా తొక్కున్నా అవన్నీ తీసి దాంట్లో పిక్కలేం లేకుండా పక్కన అన్నది చింతపండు అన్నది ఒలిసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ టమాటీలు అన్నవి మనం 2 రోజులు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఫస్ట్ డే ఆరిపోయాక కూడా కొద్దిగా తడి ఉంది, సో దాంట్లో ఉన్న వాటర్ అంతా పోవడానికి ఇంకా day 2 కూడా ఇలాగ వాటర్ ఇంకా ఇలాగ ఈ పక్కన తొక్కలు కూడా ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు సాయంత్రం చేసి ఇలాగ మంచిగా ఆరిపోయండి. ఇప్పుడు వాటర్ కూడా లెవెల్ కూడా బాగా కొద్దిగా వాటర్ కూడా దగ్గరికి అయింది. ఇప్పుడు ఈ టమాటా వాటర్లోకి ముందుగానే పిక్క తీసుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు మొత్తం వేసేయండి. ఇప్పుడు ఈ చింతపండు అంతా వేసాక దాన్ని అన్నది బాగా అన్నది మిక్స్ చేయండి. ఇప్పుడు అలా చేయడం వల్ల దాంట్లో చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం బయటకు వస్తుంది, ప్లస్ ఈ చింతపండు అన్నది మెత్తగా అవుతుంది అనమాట. దీన్ని అన్నది ఒక 6 to 9 hours అన్నది పక్కన పెట్టేసుకోండి. నేను ఆఫ్టర్నూన్ 2 అలా కలుపుతున్నాను ఈ చింతపండు అన్నది. నేను మళ్ళీ 7 o'clock అన్నది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఓపెన్ చేశాక చింతపండు అన్నది మంచిగా మ్యాష్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దాన్ని అన్నది గ్రైండర్లోకి అన్నది
ఇది 10 కేజీస్ చింతపండు కాబట్టి నేను మిక్సీలో వేయడం లేదు, ఎక్కువ టైం పడుతుందని. సో నేను ఇక్కడ గ్రైండర్ యూస్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ ఇంకా చింతపండు అన్నది బాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అది బాగా గ్రైండ్ అయిపోయాక అందులోకి పక్కన పెట్టుకున్న టమాటా పీసెస్ అన్నవి ఉన్నాయి కదా, ఆ డ్రై అయిపోయినాయి కొద్దిగా వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ టిప్ అన్నది ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కిందనన్నది బాగా శుభ్రం చేసుకొని వాటర్ ఏం లేకుండా చూసుకోండి. తర్వాత ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా నలగడం లేదని వాటర్ వేసేయకండి. మీకు వాటర్ కావాలంటే టమాటా వాటర్ ఉంది కదా, ఆ వాటర్ అనేది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అన్నది వచ్చిందనమాట. చూసారా ఎంత ఫైన్గా అయిపోయిందో. అసలు మీకు ఎక్కడ టమాటీ ముక్కలు ఇంకా చింతపండు కూడా కనిపించదు. తర్వాత ఇది సైడ్ పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 గ్లాస్ మెంతులు, 1 గ్లాస్ ఆవాలు అన్నది బాగా రోస్ట్ చేయండి. ఇక్కడ రోస్ట్ చేసేటప్పుడు టిప్ ఏంటంటే స్లో ఫ్లేమ్లో మాత్రమే లోపల వరకు ఏగేలాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 to 10 minutes ఫ్రై చేసాక లో ఫ్లేమ్లో కలర్ అన్నది చూసారా, మెంతుల కలర్ మంచిగా చేంజ్ అవుతుంది, ఇంకా మంచి స్మెల్ అన్నది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని అన్నది ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. చూసారా, దాంట్లో మెంతులు మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా చిన్న మెంతులు ఉండకుండా ఇలా ఫైన్ పౌడర్ అయిపోయేలా చూసుకోండి. చూసారా ఎంత ఫైన్గా మెంతి ఆవాల పొడి అన్నది రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ అన్నది తీసుకొని అందులోకి 1.5 kg అన్నది కారం అన్నది 3 మ్యాంగో మిర్చి కారం అన్నది వాడండి. సో దట్ కలర్ టెక్స్చర్ అన్నది కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా మెంతి ఆవాల పొడి, ఆ పొడి అన్నది వేసి బాగా మిక్స్ ఇవ్వండి. ఇక్కడ చూసుకోండి, మీకు కారం తక్కువ కావాలంటే 1 kg వేసుకుంటే సరిపోద్ది. మీరు స్పైస్ ఇంకా ఎక్కువ తింటారు అనుకుంటే 2 kgs అన్నది వేసుకోండి. చూసారా మిక్స్ చేశాక కలర్ అన్నది ఎంత బాగుందో. ఇప్పుడు ఈ పచ్చడి పోపు కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కాక అందులోకి కొద్దిగా ఆవాలన్నది వేసేయండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా మినప్పప్పు ఇంకా ఏపించనగపప్పు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మీరు ఇవన్నీ ఫ్రై చేసుకోండి. అసలు పోపు అన్నది మాడితే పచ్చడికి టేస్టే ఉండదండి. ఇప్పుడు ఆ పచ్చడి పోపు అన్నది చాలా స్లో ఫ్లేమ్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు ఇంకా ఎండుమిరపకాయలు లాస్ట్లో అన్నది వేయండి. చూసారా, ఇలాగా వేయడం వల్ల ఫస్ట్లో వేసేస్తే మాడిపోదు పోపు అన్నది. సో లాస్ట్లో ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి సైడ్కి దించుకోండి. ఇప్పుడు ఈ పోపు అన్నది టమాటీ పచ్చడిలోకి అన్నది వేసేయండి. టమాటీ పచ్చడిలోకి వేసి ఇలాగ ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కింద వరకు బాగా కలపండి. ఇప్పుడు ఈ టమాటీ పచ్చడి మొత్తం ఒక డబ్బాలో అన్నది వేసేయాలి. సో ముందుగా డబ్బా అన్నది నీట్గా వాష్ చేసుకొని ఇంకా గుడ్డతో తుడిచి ఒక 2 minutes ఎండలో ఆరబెట్టి తీసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా టమాటీ పచ్చడి వేసి ఇంకా ముందుగానే ఒలుచుకున్న ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ ఎల్లుల్లిపాయలు అనేవి మంచిగా తీసి వేసేయండి. ఇప్పుడు ఈ టమాటీ పచ్చడి మొత్తం ఈ డబ్బాలోకి వేసాక ఒక 1/2 kg ఆయిల్ అన్నది ఇలాగ మధ్యలోకి హోల్ పెట్టి లోపల వరకు వెళ్ళేలాగా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మొత్తం వేసాక చూసారా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ టమాటీ పచ్చడి అన్నది ఒక 3 days అన్నది కంటిన్యూస్గా ఈ డబ్బా అన్నది మేడ పైన మంచి ఎండ ఉన్నప్పుడు పెట్టేయండి. చూసారా ఎంత ఈజీగా ఈ టమాటీ పచ్చడి అన్నది రెడీ అయిపోయిందో. ఈ పచ్చడి అయినంత వరకు మా తమ్ముడు చెల్లి అన్నది అస్సలు ఆగలేదు. వేడివేడి అన్నంలో అలా టమాటీ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది కదా. సో మీరు కూడా ఈ టమాటీ పచ్చడి అన్నది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.